ఓకే. సార్ పర్స ఆ గేట్ కాంచి ఇక్కడ ఇసిరేసారో తెలియదు, ఇక్కడ ఉంది సార్ పర్స్. ఇది పర్స్ ఎక్కడ దొరికిందండి మాకు. గుణప మొక్కతోది ఇలా లేపుకుంటూ వెళ్ళి ఈ లాక్ ఇచ్చేసారండి. గుణప మొక్కతో ఇలా లేపి అప్పుడు ఇది లేదులేండి, మొన్న వేయించాం. తాళం కప్పు చూపించండి. ఇంకోసారి ఇదేమో అక్కడ అండి, ఇదేమో దానిదండి లాకరు. ఇదేమో ఇలా ఇలా బదులు కొట్టేశారండి. ఇది ఇలా బదులు కొట్టేశారు సార్. ఇది మాట్లాడితే ఏమంటే సట్ట ఇక్కడ ఉంది సారు. ఇదండి సట్ట. ఈ సట్ట ముందు పారేశారండి ఇక్కడ. ఇది చూసే నాకు డౌట్ వచ్చిందండి, వీళ్ళు ఎక్కడ వాళ్ళే నేను భయపెట్టించడం వల్ల ట్రాప్ చేస్తున్నారు సెల్లో, మిమ్మల్ని ఊరుకోమని పెద్ద మనుషుల ద్వారా సమావేశంలో కూర్చోబెట్టి అందరినీ పిలిచి మా 4 వర్గాలను పిలిపించి చెప్పడంలో భయపడి ఇది పారేశారు. కాబట్టి అవి కూడా పారేస్తారని మేము అనుకున్నామండి. అవి కూడా పారేశారండి. చాలా చీకటిగా ఉంటుందండి. మేము ఉంటే లైట్ వేస్తామండి, గోడకి లైటు. మేము లేకపోతే చాలా చీకటిగా ఉంటుందండి. మనిషి నిలబడడం కూడా భయంగా ఉంటుందండి, అంత చీకటిగా ఉంటుంది సార్. నా పేరు నామాల గణేష్ అండి. మేము తిరుపతి క్యాంప్కి వెళ్ళామండి. క్యాంప్కి వెళ్ళి వచ్చేపాటికి 25 రోజులు అక్కడ క్యాంప్ చూసుకొని వ్యాపార నిమిత్తంగా చూసుకొని వచ్చేపాటికి ఇంటికి వచ్చేపాటికి తలుపులు తాళాలు బదులు కొట్టేసి ఉన్నాయండి. కబోర్డు కూడా బదులు కొట్టేసి మరి వస్తువులన్నీ కూడా తీసుకున్నారండి. డబ్బులతో శుద్ధంగా తీసుకున్నారండి. ఎండు పట్టీలు కూడా తీసుకున్నారండి. ఆ వెంటనే మా వాళ్ళందరూ పిలిపించి ఇలా జరిగిందని మాట్లాడితే వెంటనే పోలీస్ స్టేషన్ కూడా పెట్టడం జరిగిందండి. పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. క్రైమ్లు కూడా చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారండి. ఈ లోపల మా వాళ్ళు అందరూ వచ్చి ఇది ఎక్కడే తీసారు, ఎక్కడోళ్ళు తీసారు ఇది అని నాకు భరోసాగా మాట్లాడేవాళ్ళండి. ఎక్కడోళ్ళు తీసుంటారు, ఇది పగడబందీగా చేశారని 400 మంది వచ్చి అదే మాట చెప్పడం నాకు అనుమానం కలిగి మా వాళ్ళందరిని కూర్చోబెట్టి మరి ఎక్కడోళ్ళు తీసే ఉంటారు కుర్రోళ్ళని అప్పుడు సమావేశంలో కూర్చొని మాట్లాడి ఎక్కువగా భయపెట్టించారండి. భయపెట్టినంత మా పెద్దల భయం వల్ల వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి మొదట్లో సట్ట గిరేసారండి. ఎక్కడే గిరేసారండి సట్ట గిరేసిన తర్వాత మళ్ళీ 2 రోజులకి ఆ ఒక వస్తువులు ఆ పరసలో పెట్టి గుమ్మంకాడి నైట్ విసిరేసి వెళ్ళిపోయారండి. అప్పుడు చూసేవాడిని అందులో 3 వస్తువులు మిస్ అయినాయండి. అవి కూడా మాట్లాడుతున్నారండి. అప్పుడు గట్టిగా మాట్లాడటం వల్ల 3 చేశారని మాకు నిదార్థం తెలిసిందండి. మా వాళ్ళండి 2 ఒకరు మొండీలండి. 3 కూడా పెద్ద మనుషులు విచారణ చేస్తున్నారండి. స్టేషన్ కూడా అప్పగించడం జరిగింది సారు. ఇలా దర్యాప్తు చేస్తున్నారండి. ఆ 3 వస్తువులు కూడా నాకు ఇంకా రావాలండి. డబ్బులు కూడా రావాలి సారు. అది మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇల్లు కట్టుకున్నారా, బిల్డింగ్ కట్టుకున్నారు, ఏటోళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, బంగారాలు ఉంటాయి. మొదటగా అలా అనుకోని తలుపు కొట్టారంటండి. తలుపు నా గుణపంతోనే మా ఇంటి వెనకల గుణపంతోనే తీసారంటండి. లోపలికి వెళ్ళి మాకు కత్తులు ఉంటాయండి, మా ఇంట్లో ఉల్లిపాయలు కోసుకున్న కత్తులండి, వాటితో ఉపయోగించారండి. లాకర్లో తీయడానికి అవి కబోర్డ్లోనే పెట్టి ఉంచారండి. వాళ్ళు మేము చూసామండి, అధికారులు కూడా వచ్చారండి. వస్తు విలువలు అండి, గొలుసు అండి, శతమానాలు, 4 చెవులు జతలు, ఉంగరం, ఒక మెల్ల వేసుకుని రాకిడి, చేప పిల్ల, ఇవన్నీ అండి ఇంచుమించు 9 కోసలు దగ్గరలో ఉంటాయండి. అవన్నీ కూడా చాలా వరకు వచ్చేసినాయండి. ఇంకొక 3 వస్తువులు రావాలండి. 2 చెవుల జతలు రావాలి, ఒకటేమో ఉంగరం, చిన్న ఉంగరం ఒకటి రావాలండి. అంతేనండి. డబ్బులు 48,000 ఒకటండి, 5,000 కట్ట ఒకటండి. చిల్లర డబ్బులు ఒక అవి 10 రూపాయల కాసులండి. అవి ఎంత ఉంటాయో నాకు ఐడియా లేదండి. అది సార్ జరిగింది. మాట్లాడటం కానీ చేయ ఉండదు. మా వాళ్ళండి మాతోనే తిరిగే వాళ్ళండి. ఎప్పుడు కూడా అలాగా జరగడం అనేది లేదండి. ఇదే మొదటిసారి అండి. ఇక్కడ ఎప్పుడు కూడా నా వస్తువులు కానీ వాళ్ళు రావడం కానీ వాళ్ళతో భోజనం చేయడం కానీ కూర్చొని మాట్లాడడం అది ఉండేది కదండి. దారిలో కాపాడుతూ మాట్లాడటం అని మా వాళ్ళే, కానీ ఇలా చేస్తారని కల్లో కూడా ఊహించలేదండి. నేను ఇంకా బయట వాళ్ళేమో అని అనుకున్నవాడినండి. ఇలాగ వీళ్ళు చేస్తారని
నేను ఎప్పుడు ఊహించలేదు. మా వాళ్ళందరూ కూడా అదే బాధపడ్డారండి. ఇవి కూడా రాసి పెట్టారండి ఆళ్ళు. ఆళ్ళేమన్నారంటే ఈ వస్తువులన్నీ అందులో ఉన్నాయి. మేము చీటీ రాత్తన్నాం. 22,000 వాడుకున్నాం. మమ్మల్ని క్షమించండి. సారీ అని రాసి, అది పొట్లం కట్టి ఆ కాగితం అందులో పెట్టి, ఆ వస్తువులోనే పెట్టి మాకు విసిరేసారండి. ఆ వస్తువులోనే అది కనిపించిందండి. మా పెద్దలు చదవడం కూడా జరిగిందండి. గవర్నమెంట్‌కి చెప్పడం కూడా, అది అధికారులకు చెప్పడం కూడా జరిగిందండి ఆ పేపరు. అది ఎవరండి పరిచయం చేత్తే అది మామూలు కుర్రోళ్ళండి ఇద్దరు. అందులో ఒకళ్ళేమో మొండిలు, ఇద్దరేమో మా జంగాలలో ఉన్న కుర్రోళ్ళండి. అంతే సార్.